శారదా, శారదా, ఈసారి పండగకు మన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ వస్తున్నారు. వారికి ఇష్టమైన పిండి వంటలు అన్నీ చేసి సిద్ధంగా ఉంచు. అవునా? చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళను చూడబోతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందండి. సరే, మీరు చెప్పినట్లు వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. సరే సరే, మరి నాకు బయట చాలా పనులున్నాయి, నేను అవి చూసుకొని వస్తా. అలాగేనండి. తాతయ్య, రారా మనవడా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? అంతా కుశలమేనా? నాన్నగారు, మేం బాగున్నాం. నానమ్మా, ఎన్నాళ్ళు అవుతుందిరా మిమ్మల్ని చూసి. తాతయ్య, ఏంటి ఊరంతా ఇంత సందడిగా ఉంది? ఈ రోజు నుండి సంక్రాంతి పండుగ మొదలైందిరా సిద్ధు. ఇది 3 రోజుల పండుగ. ఈ రోజు భోగి పండుగ. మనమంతా భోగి మంటలేద్దాం పదండి. తాతయ్య, భోగి పండుగ అంటే ఏమిటి? ఈ భోగి మంటలు ఎందుకు వెయ్యాలి? సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రత తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలి బాధలను తప్పించుకునేందుకు అందరూ సుఖ సంతోషాలని కోరుకుంటూ పాత వస్తువులు తీసేస్తూ భోగి మంటలు వేస్తారు. అంతేకాకుండా పిల్లల తలపై భోగి పళ్ళు కూడా పోస్తారు. మీకు మన సంక్రాంతి పండుగ పద్ధతులను, సాంప్రదాయాల గురించి తెలిసేలా మీరు ఇప్పుడు భోగి పళ్ళ సంబరాలను చూద్దురు గాని పదండి. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. అమ్మా సింధు, ఈరోజు సంక్రాంతి పండుగ కదమ్మా, పద మనం ముగ్గులు వేద్దాం. మీ అమ్మని కూడా తీసుకొని రా అమ్మా. అలాగే నానమ్మా. అమ్మా సింధు, నేను అక్కడ కొన్ని గొబ్బెమ్మలు కూడా చేసి పెట్టాను, వెళ్ళి తీసుకొని రా అమ్మా. మనం వాటిని కూడా ఈ ముగ్గులో పెట్టాలి. గొబ్బెమ్మలను గోదాదేవిగా భావించి ఆడపిల్లలు వాటి చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడుతారు. అదిగో వస్తున్నారు. పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి గోదాదేవి వలచిన స్వామి శ్రీరంగనాథ హరి హరి ఒప్పుగనీలను పెండ్లాడిన శ్రీరంగధాముడవు సరి సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి హరి. సంక్రాంతి వేడుకలంటే ఆడాలి, పాడాలి, చూడాలి. అలాంటి సందడిని తెచ్చే పాటను మనం ఇప్పుడు విందాం పద. పిండి వంటలు ప్రతి
మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు
యాటిట్యూడ్